ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసిన నేను రాయు అంటే దాని అర్థం తెలియదా? ధర్మేచ అంటే ధర్మంలో, అర్థేచ అంటే సంపద విషయంలో, కామేచ అంటే సుఖ విషయంలో నీకు జీవితాంతం తోడుంటానని, నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసిన నేను ఇల్లు ఉడవలేదు, వాకిలు ఉడవలేదని మా అమ్మ అక్క చెప్పుడు మాటలు విని ఈరోజు నీకు విడాకులు ఇస్తున్నాను. రాయు. ఏమైంది రాయు? పెన్ను కదులుతలేదే? నువ్వు రాయమ్మా ఇడుపు కాగితం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి చేయనేసు రంభ క్షమే దరిత్రి అంటే అర్థాలు తెలుసా? రాయమ్మా. అంటే అర్థం తెలియదా? కార్యేషు దాసి అంటే పనిలో దాసిగా, కరణేషు మంత్రి అంటే సలహాలు ఇవ్వడంలో మంత్రిగా, భోజ్యేషు మాత అంటే అన్నం పెట్టడంలో తల్లిగా, రూపేచ లక్ష్మి అంటే రూపంలో లక్ష్మీదేవిగా, చేయనేసు రంభ అంటే పడక గదిలో రంభలాగా, క్షమయ దరిత్రి అంటే క్షమించడంలో భూమాతలాగా ఉంటానని ప్రమాణం చేసిన నేను ఈరోజు మా అమ్మ చెప్పుడు మాటలు నీకు విడుపుగా అయినా ఇస్తున్నాను అని రాయమ్మా. రాయమ్మా. ఆగిపోయినా రాయు. ఇల్లు ఉడవలేదని, ఆకిలు ఉడవలేదని, బోలు దోమలేదని, బోకెలు దోమలేదని మీ అమ్మ చెప్పుడు మాటలు విని నువ్వు రోజు ఫోన్ చేసి మీ అమ్మ చెప్పుడు మాటలు విని నువ్వు విడిపోవాలనుకుంటుండ్రా, కలిసిపోవాలనుకుంటుండ్రా, మీ ఇష్టం. కార్యేషు దాసి కరణే